హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి ప్రీతికరమైనటువంటి బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1.5 కప్పుల వరకు బియ్యంని తీసుకొని బాగా కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, అవి స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలండి. అన్నం అనేది 90% వరకు వాటర్లోనే ఉడికిపోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలండి. ఈలోపు మనం జీడిపప్పు మరియు బాదం పప్పు, కిస్మిస్లని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి లాస్ట్కి యాడ్ చేస్తామండి. తర్వాత అన్నం ఉడికిన తర్వాత 5 నుంచి 6 కప్పుల వరకు పాలు అనేవి యాడ్ చేయాలి. ఈ పాలు మరియు అన్నం బాగా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే బెల్లం అనేది విరిగిపోదండి. ఇక్కడ నేను 1.5 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. బెల్లం వేసే ముందే స్టవ్ ఆఫ్ చేసేయాలండి, అలా అయితే బెల్లం విరగకుండా ఉంటుంది. ఇప్పుడు బెల్లం మరియు రైస్ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ ఉన్నట్లుగా మొత్తం కలుపుకోవాలి. అప్పుడు బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న డ్రై నట్స్ని నేతిలో వేయించుకొని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, క్విక్ అండ్ టేస్టీగా మన పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.